నెక్స్ట్ వచ్చేసి కల్కి. సో కల్కి వచ్చేసి డీమన్ పవన్ తీసుకుంది. ఓకే. సో డీమన్ పవన్ రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మీరు సరిగ్గా ఆలోచించారు, ఏదైనా టాస్క్ చెప్పినప్పుడు సరిగ్గా డీమన్ పవన్ సరిగ్గా అర్థం చేసుకోవడానికి. డీమన్ పవన్ సో పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించారు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు. సో మీరు ఈ హౌస్కి కరెక్ట్ కాదు, మీరు అలాగే ఎక్కువగా లైక్ యాక్టివ్గా అనిపించారు నాకు అన్నట్టు చెప్పింది అన్నట్టు. టాస్క్లు అయినప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ యాక్టివ్గా అనిపించారు అన్నట్టు చెప్పింది. సో అలాగే తను ఎందుకు ఎలిజిబుల్ అన్నప్పుడు సేమ్ మర్యాద మనిషి చెప్పిన పాయింట్సే చెప్పింది. తను కూడా కొంచెం వేరేగా చెప్పింది. ఎలాగంటే నేను ఫస్ట్ ఫ్యూ టాస్క్స్ సరిగ్గా ఆడకపోయినా తర్వాత నుంచి నేను బాగా ఆడుతున్నాను, సో నేను అలా డెవలప్మెంట్ తెచ్చుకున్నాను నా టాస్క్లో, సో నా లాంటి వాళ్ళు హౌస్లో ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ అన్నట్టు తను కూడా చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకా డీమన్ పవన్. సో డీమన్ పవన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ షాకిబ్ని పిలిచారు. సో దీంతో షాకిబ్కి యాక్చువల్గా 3 times బోర్డు అయితే వచ్చేసింది, సో అన్వర్తి బోర్డ్. సో ఇక్కడ డీమన్ పవన్ షాకిబ్ చెప్పిన పాయింట్స్ కూడా సేమ్, ఏదైతే హరిత హరీష్ చెప్పాడో దాని తర్వాత వేరే ఎవరైనా ఏదైనా చెప్పి అదే సేమ్ పాయింట్ తీసుకొచ్చి ఫైర్ లేదు కాదు, ఇప్పుడు నా పాయింట్ కానీ హరీష్ చెప్పిన పాయింట్ కానీ ఏంటిదంటే ఫస్ట్లో ఎలాగైతే కనబడ్డావో ఇప్పుడు వాళ్ళకి కనబడట్లేదు, అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు అని చెప్పుకొచ్చారు. దానికి కూడా ఇంకా షాకిబ్ ఏం చెప్పలేకపోయాడు యాక్చువల్గా. సో వాళ్ళిద్దరి మధ్య డెబ్యూట్ నచ్చినా కూడా తను అంటే చెప్తున్నాడు, అది నేను ప్రయత్నిస్తున్నాను కానీ నాకు లక్ గర్ల్స్ రావట్లేదు, లక్ అనేది కొంచెం ఉంటుంది, అది నాకు లేదు అన్న విధానంలో తను చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి దాలియా. సో దాలియా ఆపర్చునిటీ వచ్చింది. తను వచ్చేసి హరిత హరీష్ని పిలిచింది. సో హరిత హరీష్ని పిలిచి తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఏం అనిపించట్లేదు నాకు, కొంచెం గేమ్స్లో కానీ తర్వాత ఏంటంటే కొంచెం అంటే రూడ్గా ఉంటారు అన్నట్టు మాట్లాడింది. దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏం తీసుకొచ్చింది అంటే బ్యాక్ పిచ్చింగ్ చేస్తారని తీసుకొచ్చి హరీష్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తారా. సో దానికి ఇప్పుడు శ్రీముఖి ఉండి ఏమన్నా అంటే నిన్ను ఎప్పుడైనా బ్యాక్ పిచ్చింగ్ చేశాడు అని అడిగా, అంటే నన్ను చేయలేదు అని అంటే హరిత హరీష్ ఉండి ఎవరిని చేశాను మరి చెప్పాను అంటే దానికి దాల్య దగ్గర నుంచి ఆన్సర్ సరిగ్గా రాలేదు. సో అప్పుడు హరిత హరీష్ అంటే మీ దగ్గర అసలు ఆన్సర్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, మీరు ఇలాంటి పాయింట్ తీసుకురావద్దు, మీరు ముందు పాయింట్స్ సరిగ్గా తీసుకురండి అన్నట్టు తను చెప్పాడు. సో హరిత హరీష్కి 2 అయితే బోర్డ్స్ అయితే వచ్చాయి, అన్వర్తి బోర్డ్స్. దాని తర్వాత వచ్చేసి సోల్జర్ పవన్ కళ్యాణ్. సో సోల్జర్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిలిచింది కల్కిని. సో కల్కిని పిలిచేసి నువ్వు సరిగ్గా అంటే ఆడట్లేదు, అలాగే సరిగ్గా పాయింట్ ఫ్యూలో లైక్ నీకు ఏదైనా గేమ్ గురించి చెప్పినప్పుడు ఆ పాయింట్ సరిగ్గా నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవు అన్న విధానంలో మాట్లాడితే కల్కి కూడా దానికి యాక్చువల్గా ఒప్పుకుంది. నేను చెప్తున్నా కదా, నేను నేర్చుకొని ఇప్పుడైతే నేను బాగానే ఆడుతున్నాను, నేను నేర్చుకొని ఆడుతున్నాను అని చెప్పింది. సో చెప్పి యాక్సెప్ట్ చేసింది. కానీ ఇది వాళ్ళు నేర్చుకునే ప్లాట్ఫామ్ కాదు కదా. దాని తర్వాత శ్రేయాకి ఆపర్చునిటీ వచ్చింది. సో శ్రేయ మళ్ళీ కల్కిని పిలిచింది. సో శ్రేయ చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే కల్కి తను ఏమనిందంటే కల్కి అక్క నాకంటే ఎక్కువగా మాట్లాడుతుంది, అలాగే ఎక్కువ గొంతుతో మాట్లాడుతుంది, కానీ ఈ హౌస్లోకి వచ్చేటప్పటికి అగ్ని పరీక్ష ఈ స్టేజ్ పైనకి వచ్చేసరికి తన బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. తను మాట్లాడే విధానంలో కానీ మాట్లాడే వాల్యూమ్లో కానీ బాగా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మేబీ తను నాకు ఒరిజినల్గా అనిపించట్లేదు. సో అందుకోసమనే ఒరిజినల్గా ఉండే క్యాండిడేట్లే హౌస్లో ఉంటే బాగుంటుంది. సో నాకు రూమ్లో ఉన్న కల్కి అక్క నిజమా లేకపోతే ఈ అక్క నిజమా అనేది పాయింట్ రేస్ చేసింది కదా, రేజ్ చేసింది. సో నాకే కాదు, నువ్వు ఇంట్లోకి వెళ్తే మేబీ ఆడియన్స్ కి కూడా ఇదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది నీ గురించి, అంటే నువ్వు ఇక్కడ నుంచి ఆగిపోవడం బెటర్ అని అనుకుంటున్నా నేను అని చెప్పి అన్నాను కదా. ఒక మంచి పాయింట్ తీసుకొచ్చింది అన్నట్టు నాకైతే అనిపించింది. అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా నటించే వాళ్ళు కాకుండా జెన్యున్ గా బయట లోపల ఎలా ఉంటారో అలాంటి వాళ్ళ ఉండే వాళ్ళు ఉంటే బాగుంటది. సో శ్రేయ అయితే మంచి పాయింట్ తీసుకొచ్చింది ఇక్కడ అని నేను చెప్తున్నాను కల్కి విషయంలో. నెక్స్ట్ ఎవరు ఈ రోజుకైతే అంటే అన్వర్తి బోర్డ్స్ ప్రాసెస్ ఈ రోజుకి ఇక్కడి వరకు అయిపోయింది. దాని తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ ఏంటంటే యాక్చువల్గా కొన్ని బ్లాక్స్ ఉంటాయి, లైట్తోని కొన్ని బ్లాక్స్ ఉంటాయి, దానిపైన మనం నిలబడినప్పుడు అయితే ఒక్కొక్క టాస్క్ పెడతారు ఒక్కొక్కరికి, అంటే ఇద్దరు కలిపి ఒక టాస్క్ పెడతారు. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి
వేరే వాళ్ళ బ్లాక్ కూడా వేరే వాళ్ళ బ్లాక్ కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి 4 బ్లాక్స్తో ఒక క్యూబ్ ఉంటుంది. సో ఈ క్యూబ్ పైన నిలబడతారు, ఇద్దరికి కలిపి ఒక గేమ్ పెడతారు. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ బ్లాక్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇద్దరు ప్లేస్ ఒకరికి అయిపోతుంది. ఒకరికి అయిపోతుంది. ఎవరైతే ఫైనల్ గా విన్ అవుతారో వాళ్ళకి మొత్తం గ్రీన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విన్నర్. మొత్తం స్టేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నాకు తెలిసి ఇంకా హౌస్ లోకి వెళ్ళిపోతారేమో, విన్నర్ ఆఫ్ ద డే అన్నట్టు నేను అనుకుంటున్నాను. సో అయితే ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే నిన్న విన్నర్స్ మనీష్ అండ్ దివ్య కాబట్టి ఈ రోజు కూడా గేమ్ దివ్య వాళ్ళతోనే స్టార్ట్ చేశారు. నిన్న ఐ మీన్ లైక్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని అంటే దివ్య అని వచ్చింది. సో దివ్యతోని గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో దివ్య ఫస్ట్ ఎవరిని ఎంచుకుంటావు నీ అపోనెంట్ కానీ తను చాయిస్ ఇచ్చారు. చాయిస్ ఇచ్చినప్పుడు తను ప్రియాని ఎంచుకుంది. సో టాస్క్ ఏంటంటే రివర్స్ పిరమిడ్, ఒక గ్లాస్, దాని తర్వాత ఒక గ్లాస్, దానిపైన ఒక ఫ్లాట్ గా ఉండే ఒక చెక్క ముక్క, దానిపైన ఇంకో 2 గ్లాసులు, పిరమిడ్ ఇలా ఉంటది. పిరమిడ్ అలా ఫస్ట్ 1 గ్లాస్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత అట్లా 7 గ్లాసెస్ వచ్చేంత వరకు పేర్చాలి. ఈ టాస్క్ ఫస్ట్ ఫినిష్ చేసింది యాక్చువల్గా ప్రియా, కొంచెం కష్టమైంది కానీ అంటే మిస్ బ్యాలెన్స్ వల్ల 3 సార్లు కింద పడిపోయింది. కానీ దివ్య మాత్రం స్టార్టింగ్ నుంచి ఎలా అయితే స్టార్ట్ చేసిందో ఫైనల్ గా ఎండ్ చేసింది ఆ అమ్మాయి కదా. స్టేబుల్ గా ఉండి తను విన్ అయిపోయింది. అండ్ పిరమిడ్ పెట్టాక ఒక 5 వరకు కౌంట్ చేయాలి, కౌంట్ తర్వాతే వెళ్ళి వాళ్ళు బెల్ కొట్టాలన్నమాట. సో ఇదంతా దివ్య బాగానే చేసింది. అంటే ఒక్కసారి కూడా కింద పడకుండా తనైతే టాస్క్ ఎలా స్టార్ట్ చేసిందో అలా ఫినిష్ చేసేసింది. సో ఇందులో అయితే దివ్య విన్నర్ అయిపోయి ప్రియా ప్లేస్ కూడా తనైతే గెలుచుకుంది కదా. దెన్ నెక్స్ట్ ప్రియా బ్లాక్ కూడా ఇప్పుడు దివ్యకి వచ్చేసింది. ఇంకా ఇందులో ఓడిపోయిన వాళ్ళకి ఈ రోజు గేమ్ ఉండదు, ఇంకా వీళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వచ్చేసి దివ్యకే ఇచ్చారు. తనే చూస్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ అయినా తీసుకోవచ్చు. కానీ తను ఏం చేసింది, నేను నెక్స్ట్ కూడా ఆడతాను అని చెప్పింది. సో తర్వాత ఎవరితో ఆడతావు అన్నదానికి తను శ్రేయాని చూస్ చేసుకుంది. ఓకే, సో శ్రేయాని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఫస్ట్ నాకు కొంచెం హార్డ్గా ఉంది. సో నా లెవెల్లో తను కొంచెం క్లెవర్గా ఆన్సర్ ఇచ్చింది. యాక్చువల్గా జడ్జెస్ ఉండేసి ఎవరైతే వీక్ వాళ్ళని తీసుకుంటే హైయెస్ట్ ఐ మీన్ లైక్ కొంచెం బలంగా ఉన్న ప్లేయర్ని తీసుకున్నావు. ప్రియా లాంటి కొంచెం బలంగా ఉన్న ప్లేయర్ అంటే అన్నిట్లలో విన్ అయితే వస్తుంది ఆ అమ్మాయి. సో అలాంటి బలంగా ఉన్న ప్లేయర్ని తీసుకున్నావు. ఇప్పుడు వీక్గా ఉన్న ప్లేయర్ని తీసుకుంటున్నావు అని అంటే వీక్గా ఉన్నదని నేను అన్నాను, నాతో సమానంగా ఉన్న అమ్మాయిని తీసుకుంటున్నా అని చెప్పేసి చాలా తెలివిగా అయితే ఆన్సర్ చెప్పింది. అది మాట్లాడడం రావడం అని అంటే ఇదే. సో దివ్య చెప్పిన మాట నిజంగా బాగుంది. సో వేరే వాళ్ళని వీక్ చేయకుండా తనతో కంపేర్ చేసుకుని నాతో నా లెవెల్లో ఉండే వాళ్ళతో నేను ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి శ్రేయాన్ని ఎంచుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. సో వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా తను బ్యాలెన్స్ చేసింది. సో శ్రేయాన్ని తీసుకొని గేమ్ ఏంటి, ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఏంటంటే పజిల్. సో పజిల్ తోని పిక్చర్ ని ఫామ్ చేయడం. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అనే ఒక పజిల్ ఇచ్చారు. సో ఈ జిగ్జా పజిల్ ని వీళ్ళు ఎవరైతే ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ అయితే విన్ అవుతారని చెప్తారు. సో దీంట్లో కూడా దివ్య విన్ అయింది. ఎందుకంటే శ్రేయ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, తన లోగో చూసుకోకుండా చేస్తూ వచ్చింది. ఈ అమ్మాయి కొంచెం లోగో చూసుకుంటూ కొంచెం ఐడియా పెట్టుకుని అయితే తొందరగా ఫినిష్ చేసేసింది. లోగో ఉంది చూస్తూ చేసింది. ఈ అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది గేమ్ విన్ చూస్తూ చేయొచ్చు. సో వాళ్ళు బాగానే చేసిన తర్వాత దివ్య విన్ అయిపోయింది. ఆల్రెడీ 2 టాస్క్ ఆడింది, 2 టాస్క్ లో విన్ అయింది. ఇప్పుడు దివ్య బ్రేక్ తీసుకుంది. దివ్య ఇప్పుడు శ్రేయ ప్లేస్ ఒకటి, ప్రియా ప్లేస్ ఒకటి, 2 ప్లేసెస్ తినకి యాడ్ అయిపోయాయి. సో తర్వాత శ్రీముఖి అడిగింది, మరి మళ్ళీ కంటిన్యూ చేస్తావా లేదంటే ఆడతావా అంటే నేను కొద్దిగా బ్రేక్ తీసుకుంటాను అని చెప్పింది. దాని తర్వాత ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వాలి అన్న విషయానికి వచ్చినప్పుడు హరిత హరీష్ తీసుకున్నాం. హరిత హరీష్ ఇప్పుడు ఆడాలి. హరిత హరీష్ షాకిబ్ ని తీసుకున్నారు. సో షాకిబ్ ఏం చెప్పాడనంటే నీ అపోనెంట్ ఎవరిని తీసుకుంటావని వాళ్ళు అడిగినప్పుడు హరిత హరీష్ ని తీసుకుంటాను, ఎందుకంటే నేను ఆటల్లో అంత లేనని చెప్తున్నాడు కానీ నేను ఆయనతో ఆట నిరూపించుకుంటాను అని చెప్పి అన్నాడు. సో షాకిబ్ తర్వాత హరిత హరీష్ కి ఇప్పుడు టాస్క్ అయితే వచ్చింది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక హ్యాండ్ ఒక లెగ్ టైఅప్ అయి ఉంటుంది. ఇవి 2 వాడకూడదు అన్నట్టు. ఏదైతే టైఅప్ అయి ఉంటాయో అది వాడకుండా రెస్ట్ హ్యాండ్ ఐ మీన్ లైక్ లెఫ్ట్ హ్యాండ్ టై చేసుకుంటే లెఫ్ట్ లెగ్ తోని రైట్ హ్యాండ్ తో ఆడుకోవచ్చు. సో నెత్తి పైన ఒకటి బిన్ పెడతారు, దాంట్లో పక్కన బాల్స్ ఉంటాయి, అవి ఎగిరేస్తూ ఆ బిన్ లో పట్టాలి. సో ఇది టాస్క్. ఎవరైతే ఎక్కువ పట్టుకుంటారో వాళ్ళు విన్. సో షాకిబ్ కి ఫస్ట్ నుంచి అదే కన్ఫ్యూజ్. తను యాక్చువల్గా ఆటలు ఆడతాడు
కానీ కన్ఫ్యూజ్ అవుతాడు, లేదంటే ఎదుటి వాళ్ళు ఆడేటప్పుడు కన్ఫ్యూజ్కి లోన్ అవుతాడు తను. అదే జరిగింది. సో బాల్స్ వేస్తాడు, ఇలా అనేసరికి ఏంటంటే ఈ పైన ఉన్న బిన్ను తగిలేసి అవి ముందరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ హరిత హరీష్ క్లియర్ గా అంటే ఫస్ట్ స్టేబుల్ గా ఎక్కడ అంటే ఎట్లా వేస్తే అక్కడ పడుతుంది అన్న విధానాన్ని ఆలోచించి బాగా ఆడాడు. క్లియర్ విన్నర్ ఇస్ హరీష్. ఫైనల్ కి వచ్చేసరికి షాకిబ్ దగ్గర 2 to 3 balls ఉన్నాయి అంతే. హరిత హరీష్ దగ్గర మోర్ దెన్ 8 balls 9 balls నిండిపోయింది. సో తను క్లియర్ విన్నర్ ఇస్ హరీష్ అని చెప్పేశారు. సో ఇంకా షాకిబ్ ది ప్లేస్ వచ్చేసి హరీష్ వచ్చేసింది. హరీష్ వచ్చేసి నెక్స్ట్ ప్లేయర్ నువ్వు ఎవరితో ఆడతావు అన్నదానికి తను వచ్చేసి చూస్ చేసుకున్నది నాగాని. ఓకే. సో ఏంటి గేమ్ అని అంటే ఒక అక్వేరియం పెట్టారు, దాంట్లో ఒకటి గాజుది గ్లాస్ బౌల్ పెట్టారు. అక్వేరియం నిండా వాటర్ ఉన్నాయి. అక్వేరియం నిండుగా లేవు. సో 75% వాటర్ ఉన్నాయి. అందులో ఈ బౌల్ ఉంది, ఈ బౌల్లో కూడా 75% వాటర్ ఉన్నాయి. సో ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే లిక్విడ్ ని అందులో పోస్తూ ఉంటే అది మునిగిపోయేంత వరకు ఎవరు పోస్తే లాస్ట్ టైం ఎవరు పోస్తే మునుగుతుందో అంతవరకు వాళ్ళు లాస్ట్ టైం ఎవరైతే పోస్తే మునుగుతుందో ఎవరి వాటర్ పడి మునుగుతుందో వాళ్ళైతే ఇంకా గేమ్ నుంచి అవుట్ అయిపోతారు అన్నట్టు. అలా గేమ్ అయితే డిజైన్ చేశారు, బాగుంది గేమ్. సో హరిత హరీష్ స్టార్ట్ చేశాడు. తను కొంచెం తెలివిగా ఫస్ట్ నుంచి లిక్విడ్ ఎక్కువ పోయడం స్టార్ట్ చేశాడు. అంటే తను ఆలోచించినట్టు యాక్చువల్గా ఏ లెవెల్కి వస్తే ఇది మునిగిపోతుంది అన్న థాట్లో తనకైతే కొంచెం ఆలోచిస్తూ అన్నట్టు అనిపించింది. నాగా కొంచెం భయపడ్డాడు అక్కడ. యాక్చువల్గా తనకి కొంచెం పోస్తూనే వచ్చాడు. కానీ హరిత హరీష్ గెస్సింగ్ ఉంది అని అనిపించింది. సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే కొంచెం ఎక్కువ లిక్విడ్ పోయడం అంటూ స్టార్ట్ చేశాడు. హరిత హరీష్ గ్లాస్లో 75% లిక్విడ్ అయిపోయింది. కానీ నాగా గ్లాస్లో నాకు తెలిసి ఒక 30 to 40% కూడా ఇంకా అవ్వలేదు. సో ఆ రేంజ్లో డామినేట్ చేశాడు హరీష్. కన్ఫ్యూజ్ చేస్తూ తనని డామినేట్ చేశాడు తను ఆడేటప్పుడు వచ్చేసి. సో ఇక్కడ కూడా ఏమైందని అంటే నాగా పోసాడు, అది ఇంకా మునుగుతుంది లేదు అనే సిచ్యువేషన్ లో హరిత హరీష్ చూసేసి ఆగి అది మునుగుతుందని చెప్పాడు. చెప్పినాక ఒక 5 seconds కి అది నిజంగానే మునిగిపోయింది. కానీ ఈ టైంలో హరిత హరీష్ పోసుంటే తినే వల్లనే మునిగిందేనే మనం అనుకునే వాళ్ళము. తను వెయిట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. సో ఫైనల్ గా ఇక్కడ కూడా హరీష్ అయితే విన్ అయిపోయాడు. అండ్ దెన్ ఇప్పుడు హరీష్ అండ్ దివ్య ఇద్దరు సేమ్ ప్లేసెస్ లో అయితే ఉన్నారు. ఇద్దరు పొజిషన్స్ తీసుకొని ఉన్నాడు అండ్ దివ్య కూడా 2 పొజిషన్స్ తీసుకొని ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో ఆడతావు అని హరీష్ కి ఛాన్స్ ఇస్తే ఆడతాను అన్నాడు. అండ్ ఎవరితో ఆడతావు అని అంటే దివ్యతో ఆడతానని చెప్పాడు కదా. దివ్యతో ఆడతానని చెప్పారు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి దివ్యతోని ఒక బిన్ ఉంటుంది. ఆ బిన్ లో లోపల 2 కలర్స్ ఆఫ్ బాల్స్ వేశారు, గ్రీన్ అండ్ పింక్. సో హరీష్ వచ్చేసి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాడు, దివ్య వచ్చేసి పింక్ సెలెక్ట్ చేసుకుంది. అయితే అది ఆ బాక్స్ లో ఎక్కడ గ్రీన్ ఉంది ఎక్కడ పింక్ ఉంది అనేది వాళ్ళకి కనబడదు. మనకి ఆడియన్స్ సైడ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా పెట్టారు, వాళ్ళ సైడ్ వచ్చేసి ఫుల్ గా కవర్ చేసి పెట్టారు. సో చెయ్యి లోపల పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బాల్ తీసుకోవాలన్నట్టు యాక్చువల్ గా. సో ఎవరికైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న కరెక్ట్ బాల్ వస్తుందో వాళ్ళు పక్కనున్న ఒక పైప్ కంటెంట్ దాంట్లో ఈ బాల్స్ వేయాలి. అది ఎవరిదైతే ఫస్ట్ నిండుతుందో ఆ బీకర్ ఫుల్ గా వాళ్ళు విన్ అయినట్టు. సో హరిత హరీష్ ఇంకా దివ్య ఈ పోటీలో అయితే ఇప్పుడు ఉన్నారు. అది ఈ రోజుకి పాజ్ చేశారు గేమ్, రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో గేమ్ విల్ బి కంటిన్యూ టుమారో. సో ఇప్పుడు వీళ్ళిద్దరికైతే మంచి పోటీ వచ్చింది, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా అలా ఉంది. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సగం రాజ్యం దొరికినట్టే. ఇంకా ఆ స్టేజ్ మీద ఉండే అంటే వీళ్ళు బిగ్ బాస్ రాజ్యం అని పెట్టారనమాట. సో సగం రాజ్యం ఇంకా వాళ్ళదైపోద్ది, ఇంకా సగం వేరే వాళ్ళతో మళ్ళీ పోటీ చేసి వీళ్ళు తీసుకోవచ్చు గేమ్. సో ఇప్పుడైతే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు పాజ్ అయిన గేమ్ మళ్ళీ రేపు అయితే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ రేపు స్టార్ట్ అయిన గేమ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు గేమ్ ఎవరు విన్ అయ్యారు, సో మొత్తంగా ప్లాట్ఫామ్ ఎవరు విన్ చేసుకున్నారు అనేది మనం రేపు చూద్దాము. సో మరి మీకు మన వీడియోస్ కనుక నచ్చి ఉంటే వేరే వీడియోస్ కూడా చూడండి. అన్ని ఎపిసోడ్స్ వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తున్నాము. సో మీకు మా వీడియోస్ ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.